హలో అండి, ఈరోజు దొండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది రేర్ వెజిటేబుల్, విలేజెస్లో ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇవి ఫస్ట్ కట్ చేసుకొని సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని కొద్దిగా ఆరబెట్టినట్టు చేసి పెట్టుకోవాలి, వాటర్ అన్నీ పోయేలాగా. ఇది ఇయర్లీ వన్స్ తింటారంట విలేజ్లో. నాకు ఈ ఇయర్ దొరికాయి, సో పులుసు చేస్తున్నాను. సో ఇలా ఆరబెట్టేసి కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరలో కొద్దిగా నేను ఒక 5-6 పుదీనా ఆకులను వేసాను. సో నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఫస్ట్ ఈ వెజిటేబుల్ నాకు ఫస్ట్ టైం దొరకడము. నేను చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు మా అమ్మని అడిగి చేస్తున్నాను. ఆవాలు వేసాను ఫస్ట్. ఇది పెద్దగా టేస్టీగా ఏముండదు, కాకపోతే హెల్తీ కాబట్టి తినాల్సి వస్తుంది. పచ్చిమిర్చి వేసాను. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు ఫస్ట్ వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని పులుసులో. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలాంటి వెజిటేబుల్ మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అల్లం వేసాను. అల్లం కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు వేసాను. పసుపు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. సో ఇది కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే ఇది కొద్దిగా డిఫరెంట్, మన కాకరకాయ ఫ్లేవర్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఆ ఫ్లేవర్ అంతా పోతుంది, పోయాకే పులుసు టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేయాలి, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, కారం ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లోనే వేసేసుకోవాలి. వేసుకొని ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా నేను గరం మసాలా పౌడర్ వేసాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, టేస్ట్ కోసం అని. ఇప్పుడు చింతపులుసు వేసేసాను. ఇది తప్పకుండా తినాలి, బాగుంటుంది అని చెప్పానని చేస్తున్నాను. నెక్స్ట్ బెల్లం వేసాను కొద్దిగా. ఇది చేదుగా ఉంటుంది వెజిటేబుల్, సో నేను బెల్లం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసాను. సో లాస్ట్లో ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాలు ఫ్రెష్గా పట్టుకుంటున్నాను నేను. ఈ పౌడర్లో కొద్దిగా ధనియాల్లో కొద్దిగా చెక్క, ఇలాచీ వేసి పడతాను నేను. సో ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అయిపోయింది. చింతపులుసు వేసాక ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. సో ఫైనల్గా అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది, కాకపోతే హెల్తీ కాబట్టి తినాలి. హెల్తీ ఫుడ్ ఏది టేస్టీగా ఉండదు. సో మీకు రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.